క్లియర్గా రోహిత్ వేములకు సంబంధించి స్కాలర్షిప్ సమస్య కాదు, ఈ స్కాలర్షిప్ సమస్య తర్వాత వచ్చింది. ఈ స్కాలర్షిప్ సమస్య కన్నా ముందు అక్కడైతే అంబేద్కర్, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్కు సంబంధించిన ఎవరైతే అక్కడ ఉద్యమాలు చేపడుతున్నారో దానికి అతను ఒక సభ్యుడు. ఆ దళితకు సంబంధించిన ఆ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ విద్యార్థి సంఘానికి నాయకుడు. ఆ సమయంలోనే ఆయన మీద వివక్ష చూపి చాలా ఎత్తున ఆయన మీద అనేక ఆరోపణలు ఇచ్చారు, అనేక సార్లు ఆయన మీద వివక్ష చూపెట్టారు. కాబట్టి ఆ రోజు ఎప్పుడైతే ఆయన మీద రిపోర్ట్ వెళ్ళిందో, ఆ రిపోర్ట్ వెళ్ళిన తర్వాతనే 25,000 ఏదైతే ఉన్నదో స్కాలర్షిప్ ఆపేయడం జరిగింది. ఒక సంవత్సరం తర్వాత, అంటే ఒక నెల తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు కేవలం మనం జితేందర్ గారు చెప్పినట్టుగా, అలాగే జితేందర్ గారు మన రామ్మూర్తి గారు చెప్పినట్టుగా, కేవలం ఒకవేళ ఖాళీ రోహిత్ వేములకు సంబంధించిన చట్టం మాత్రమే ఎందుకు, చారీకి సంబంధించింది కానీ అనేక విషయాలలో ఎవరైతే ఆత్మహత్యలు బలిదానాలు చేశారు, రైతాంగం కానీ, యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఈ విషయాలపై చట్టాలకు సంబంధించిన ఎందుకు తీసుకురాలేదు చట్టం, కేవలం రోహిత్ వేములకు సంబంధించింది ఎందుకు తీసుకొచ్చారు, ఇలాగే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో లెటర్ ఎందుకు రాశారు, మీ అధికారంలో అసెంబ్లీలో మీ అధికార పార్టీ కాంగ్రెస్ అయింది కదా, అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఎందుకు ఈ విషయాన్ని తీసుకురాలేదు, ఎందుకు చట్టం చేయలేదు, లెటర్ రాయవలసిన ఆవశ్యకత ఏం ఏర్పడ్డది అని ఇద్దరు అడుగుతున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ దళిత మహిళ కాంగ్రెస్ యువజన నాయకురాలిగా మీరేమంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా ఏమని చెప్తున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ మేము కొట్లాడినామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళేమో మేము వివక్షనే జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ సోనియా గాంధీ గారు కనుక తెలంగాణను ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్ అనటోళ్ళే ఉండకపోవండి. అదే విధంగా బీజేపీ పాలిత ప్రాంతాలలో మణిపూర్ ఘటన తీసుకున్నాడు, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదండి, ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి ప్రభుత్వం పాలన జరుగుతుంది. మరి అక్కడ అంత సంఘటన జరిగిన ఒక లేడీని వివస్త్రం చేసి తింపినప్పుడు కూడా దానికి ఇప్పటికి కూడా న్యాయము ఏ ఒక్క బీజేపీ నాయకులు కూడా మాట్లాడట్లేదు. కనీసము వేముల చట్టం ఏం తీసుకొస్తున్నారు, ఈ రోహిత్ వేముల గారి చట్టాన్ని ఎందుకు రాహుల్ గాంధీ గారు పెట్టాలి, డైరెక్ట్ సీమ్లతో మాట్లాడాలని చెప్పి మీరు అడుగుతున్నారు కదా. అంటే ఆయనే అంబేద్కర్ యొక్క భావాజాలం కలిగి అలాంటి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వల్లనే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టి ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించారు. జరిగింది, ఖచ్చితంగా ఆయనను ఇబ్బంది పెట్టారని, ఆయన చేసే కార్యక్రమాలు వాళ్ళకు విరుద్ధంగా ఉన్నాయని భావించడం వల్లనే ఆయన ఒక ఫండ్ని ఆపేసి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి, ఆయన ఆర్థిక పరిస్థితి బట్టి ఆయన భావాజాలను ఆయన వ్యక్తపరుస్తున్నాడు, దాన్ని వాళ్ళు విరుద్ధంగా భావించారు కాబట్టి ఆయన ఫండ్ని ఆఫ్ చేసి ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఆయన ఆత్మహత్య చేసుకున్న కారణం బీజేపీ ప్రభుత్వము. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా దళితుల వ్యతిరేకమే, బీఆర్ఎస్ కూడా దళిత వ్యతిరేక పార్టీలే. ఎందుకనంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఇస్తాను దళితులకు ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు మనం ఈ జనరల్ గా చూసుకున్న ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు తరచు చూస్తున్న దాంట్లో బీజేపీ ఎక్కడైతే అధికారంలో అక్కడ దళితులను నీచంగా వాళ్ళ యొక్క టాయిలెట్ పోయడమే కానివ్వండి, వ్యవస్థలు చేయడమే కానివ్వండి, ప్రతి ఒక్క సందర్భం కూడా బీజేపీ పాలిత ప్రాంతాలలోనే జరుగుతుంది. ఇవన్నీ కూడా దళితుల మీద మీరు వివక్ష చూపెడుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వం ఇంకోటి కూడా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఇప్పుడు మార్చాలని ఒక కుట్ర పన్నుతుంది. మనువాద సిద్ధాంతాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇప్పుడు రోహిత్ వేముల గారు అంబేద్కర్ భావజాలంతో పనిచేయడం వలన దాన్ని ఓర్వలేకనే మరి బీజేపీ ప్రభుత్వము ఈ విధంగా చేసింది. కాబట్టి దానికి చర్యగా ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు ప్రజలలో విద్యా సంస్థల్లో అన్ని కులాలకి అన్ని మతాలకి సమన్యాయం జరగాలి, అందరూ కూడా సమానంగానే ఉండాలని ఒక కృత నిశ్చయంతో ఎలాంటి స్వార్థం విద్యా సంస్థల్లో ఉండొద్దండి. ఎందుకంటే అన్ని కులాల వారు కూడా చదువుకొని మంచి స్థాయిలో ఉండి మన రాబోయే భవిష్యత్తు తరాలను మంచి అన్ని కులాల వారు ఉండాలని ఒక మంచి నిర్ణయంతో ఈ రోజు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మా కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఏడైతే ఉన్నాయో వాళ్ళకి లేఖ రాసిన జరిగింది. దీన్ని వాళ్ళు ఒకసారి చూడాలి, పిలిపించుకొని మీరు మాట్లాడచ్చు. కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వమే కదా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మారవాలంటున్నారు. కాదు మ్యామ్, ఇప్పుడు చాలా క్లియర్గా మనకు సంబంధించింది మనం రామ్మూర్తి గారు ఏమన్నారంటే, గత అసెంబ్లీల సమావేశాలు జరిగినప్పుడు ఆ చట్టాన్ని అక్కడనే తీసుకొచ్చి చర్చిస్తే బాగుంటుంది కదా, లెటర్ రాయడానికి ఆవశ్యకత ఎక్కడ ఇచ్చారండి? అసలు వాళ్ళు అక్కడ మాట్లాడడానికి ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఏమన్నారంటే ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్దామండి, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు త్రీ టైమ్స్ వచ్చింది అధికారంలోకి.
వాళ్ళు నిరుద్యోగుల గురించి పట్టించుకున్నారా? ఒక కులం గురించి తేజస్వి గారు నేను సూటిగా మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఇంతకుముందు అన్నారు. ఓకే, నేనేమంటున్నా, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏదైతే స్వాతంత్రాన్ని ఇచ్చిళ్ళు, ఇంకొక చిన్న అంశం, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఎవరు కొట్లాడాలనేది తెలపడు. సుదీర్ఘంగా తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎవరి మీద కొట్లాడాలి అన్నది నాకు కావాలి. ఎవరి మీద కొట్లాడాలండి? ఎవరి మీద కొట్లాడింది తెలంగాణ? దాదాపు తొలి దశ గాని మలి దశ గాని, తొలి దశలో ఏ గవర్నమెంట్ మీద కొట్లాడింది, మలి దశ ఉద్యమం కూడా ఎవరి మీద కొట్లాడింది? 14 ఏళ్ళు ఏదైతే ఫస్ట్ ఉద్యమంలో 69లో 369 చావులకు కారణం ఎవరు? అదే విధంగా మలి దశలో 1200 మంది చావులు ఎవరికి అగనెస్ట్ గా వేయండు? ఎవరి మీద కొట్లాడింది? నేను అడిగేది ఎవరి మీద కొట్లాడాలని అడుగుతున్నా. ఇప్పుడు కొట్లాడిన వాళ్ళు వదిలిపెట్టండి, మేము కొట్లాడినాం బరాబర్గా. ఈ రోజు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. మన మిత్ర రామ్మూర్తి గారు దీనికి సమాధానం జితేందర్ గారు చెప్తున్నారండి. దీనికి సమాధానం జితేందర్ గారు చెప్తున్నారు. మీ గురించి మాట్లాడారు. అనౌన్స్ అవుతుంది అవకాశం